హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టార్గెట్ కాకి. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటిది అంటే కాంపౌండ్. ఈ చాలామంది స్టూడెంట్స్ ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే చాలా భయపడతారు. మనకి గ్రూప్ డీకి కానీ ఎన్టీపీసీకి కానీ ఇలాంటి వాటికి చాలా ఈజీ క్వశ్చన్స్ వస్తాయి. అవి ఏ విధంగా చేయాలి అనేది ఒక చిన్న వీడియోలో ఈ యూట్యూబ్లో చెప్తా. దాని ముందు మనకి టార్గెట్ కాకిలో ఆర్ఆర్బి గ్రూప్ డి మొత్తం కోర్స్ వచ్చి 99 రూపీస్కే, క్లాస్ మొత్తం వచ్చి ఎటువంటి పెద్దగా ఏం లేదు, ఓన్లీ 99 రూపీస్కే. ఇది మనకి ప్లేస్టోర్కి వెళ్ళండి అమ్మా. ప్లేస్టోర్కి వెళ్ళి టార్గెట్ కాకి అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేస్తే ఈ సింబల్ వచ్చిన దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ గ్రూప్ డి అనేది 99 రూపీస్కి పర్చేస్ చేయండి. ఇక్కడ మీకు చెప్పే ఇంపార్టెంట్ ఏంటిది అంటే, ఇప్పుడు మనము ఈ యూట్యూబ్లో ఈ క్లాస్లో మనం చెప్పుకోబోయేది టాపిక్ ఏంటిదంటే కాంపౌండ్. చాలామంది ఏం చేస్తారంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ చాయిస్గా తీసుకుంటారు. అదే అలుసుగా ఎగ్జామ్ పేపర్ తయారు చేసే వాళ్ళు కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి ఎక్కువ క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. సో నేను కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏ విధంగా చెప్తా, ఎలా చెప్తానని చాలా జాగ్రత్తగా వినండి. చాలా ఇంపార్టెంట్ వీడియో, ఇంపార్టెంట్ టాపిక్. ఇది ఓన్లీ ఆర్ఆర్బీకి గ్రూప్ డికి అనే కాదమ్మా, మీరు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏ ఎగ్జామ్ రాసినా కూడా ఈ వీడియో అనేది మీకు చాలా యూజ్ అవుతుంది. ఓకేనా? రైట్. ఫస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మామూలుగా చెప్తాను, మీరు అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ అనే తర్వాత చూడండి అమ్మా. ప్రిన్సిపల్ వచ్చి నేను ఒక 2000 అంటే 2000 రూపాయల పైన. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ వచ్చి 10%. అందరు ఇదే చెప్తారు. ఎందుకు ఈజీ అంటే ఈజీగా ఉంటుంది, తర్వాత క్వశ్చన్స్ ఇట్లా ఉండవు, చాలా వేరే ఉంటాయి. కానీ చాలామంది ఏం చేస్తారంటే క్వశ్చన్స్ కూడా ఇవే చెప్తారు. నేను జస్ట్ దీన్ని మీకు ఏ విధంగా చెప్తానే చూడు. టైం వచ్చి 2 years. మనకి ఇక్కడ టోటల్ కావాలి క్వశ్చన్ మార్క్, లేదు అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలి, ఇది ఒక క్వశ్చన్ మార్క్, లేదు అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ కావాలి. అంటే ఒక క్వశ్చన్లో ఎన్నైనా అడగవచ్చు. కానీ ఇక్కడ నేను ఫస్ట్ దీన్ని 3 తరీకలో చేస్తా. మనం క్వశ్చన్ చూడగానే మేజర్ దీన్ని బట్టి మనం క్వశ్చన్ ఏ విధంగా అంటే ఏ మెథడ్లోకి వెళ్ళాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఇది దాదాపు 4 మెథడ్స్లలో చేయొచ్చు. అందరు ఫార్ములాస్ వేస్తారు. ఫార్ములా అనేది కొన్నిటికి మాత్రమే పనిచేస్తుంది. లేదు అంటే చాలామంది ఇగో ఈ యొక్క తుగ్లక్ లెక్క చేస్తారు. ఇక ఇట్లా 110/100 ఈ తుగ్లక్ లెక్క కొన్నిటికి మాత్రమే పనిచేస్తుంది. ఈ తుగ్లక్ని నేర్చుకున్నాకో మన బతుకు వేరే విధంగా ఉంటుంది. ఈ తుగ్లక్ మెథడ్లు మనకు వద్దు, అర్థమవుతుందా? ఈ తుగ్లక్ మెథడ్ సైడ్ మీరు వెళ్ళాకండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఫస్ట్ కండిషన్ ఒకసారి చెప్తూ ఉంటా, చూడండి. కండిషన్ నెంబర్ 1 10%. దీన్ని ఈ విధంగా కూడా రాయొచ్చుగా, 1/10 లాగా రాయొచ్చుగా, 1/10 పార్ట్స్ లాగా రాయొచ్చు. దీన్ని ఏ విధంగా రాయొచ్చు, ఇది 11/10 లాగా రాయొచ్చు. అంటే ఇదేంటిది అసలు. ఈ 1 పార్ట్ అనేది ఏంటిది అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్, అవునా కదా? ఇది ఏంటిది, ఈ 11 అనేది టోటల్లో ఏముంటుంది, అసలు ఉంటుంది ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓకేనా? ఈ డిఫరెన్స్ ఏంటిది కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకేనా? ఇప్పుడు ఎన్ని ఇయర్స్కి, 2 yearsకి. అంటే దీన్ని స్క్వేర్ చేయాలి. 3 yearsకి అయితేనేమో 3 చేయాలి. ఇప్పుడు ఇది ఎంత అవుతుంది, 121 డివిజిబుల్ బై 100, అవునా కదా? ఇది అసలు కదా. అసలు 100 అయితే అసలు ఎంత 2000. వడ్డీ ఎంత, మొత్తం ఎంత, ఈ 0 క్యాన్సల్, 121 20s. ఓకేనా? ఇప్పుడు ఇది ఎంత అవుతుంది 240 2020, అవునా? 2420. ఇది ఆన్సర్. ఇది ఒక మెథడ్, ఇది ఫస్ట్ మెథడ్. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఇంకొక మెథడ్లో కూడా చేస్తాం. ఇప్పుడు అసలు ఎంత 2000, అవునా? దీన్ని మనకి ఎన్ని ఇయర్స్ అంటుండు, 2 years అంటారు. ఎంత పర్సెంట్, 10%. 2 years అంటారు కాబట్టి నేను 2 times తీసుకుంటాను. 2 years అంటారు కాబట్టి నేను ఏం చేస్తాను, 2 times తీసుకుంటాను. ఓకేనా? 2 times అంటే ఇది ఎంత అవుతుంది 200, ఇది ఎంత అవుతుంది 200, అవునా కదా? 200 మీద మళ్ళీ ఎంత పర్సెంట్, 10%. ఇది ఎంత అవుతుంది మళ్ళీ 20. మొత్తం కలిపితే ఎంత 2420. మొత్తం కలిపితే ఎంత 2400. అంటే ఇది ఇక్కడనేమో ఒకవేళ ఇక్కడ మనకి పర్సంటేజెస్ వేరే ఇస్తే ఇది చేయడం కష్టమవుతుంది. ఒకవేళ ఇక్కడ వేరే ఇస్తే ఇది కష్టమైపోతుంది. అంటే ఇక్కడ ఇచ్చిన పర్సంటేజెస్ని బట్టి ఈ మెథడ్కి వెళ్తే ఈజీగా వస్తుంది, వితిన్ సెకండ్స్లో. ఈ మెథడ్లోకి వెళ్తే ఈజీగా వస్తుంది. ఇది పాయింట్ నెంబర్ 2. ఇంకొక క్వశ్చన్ ఏముంటుంది అంటే, ఇంకొక మెథడ్ ఏముంటుంది అంటే x + y + xy/100. ఇదన్నీ 2 yearsకే. ఇదంతా 2 yearsకి. 10%ఏ కదా, 10% ప్లస్ 10 × 10 డివిజిబుల్ బై 100, 0 క్యాన్సల్. మొత్తం ఎంత 21% కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చింది. అసలు ఎప్పుడైనా ఏమవుతుంది 100% అవుతుంది. 100% వాల్యూ ఎంత 2000. టోటల్ ఎంత 121% ఎంత. మనకి ఇందాక చేస్తే ఎంత వచ్చింది 2420. ఒకవేళ 21% అంటే ఇది చేస్తే సరిపోతుంది 420. అంటే ఇక్కడ మనము లెక్కను బట్టి
ఒకసారి ఈ మెథడ్కి వెళ్ళాలా, ఒకసారి ఈ మెథడ్కి వెళ్ళాలా అని డిసైడ్ చేసుకో. ఇక్కడ నాకు గినుక ఇక్కడ క్యాలిక్యులేషన్స్ ఈజీ ఉందనుకో, నేను బెస్ట్ మెథడ్ ఇదే అనుకుంటా. బాగా గుర్తుపెట్టుకో సార్. దీంట్లో డిఫరెన్స్ ఏముంది సార్ అంటే, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇదేంటిది అసలు, ఇదేంటిదమ్మా అసలు. ఈ 400 అనేది ఏంటిది తెలుసా? సింపుల్ ఇంట్రెస్ట్. బాగా గుర్తుపెట్టుకో. ఈ 400 అనేది ఏంటిది? సింపుల్ ఇంట్రెస్ట్. 2000 అనేదేమో అసలు, 400 అనేది సింపుల్ ఇంట్రెస్ట్. ఈ 420 ఉంటుంది చూసినా, ఈ 420 అనేది ఏంటిది? కాంపౌండ్ ఇంట్రెస్ట్. మొత్తం కాంపౌండ్ అంటే ఈ పార్ట్ మొత్తం ఏంటిది? కాంపౌండ్ ఇంట్రెస్ట్. జాగ్రత్తగా వినండి. ఇదేంటిది? అసలు. ఇదేంటిది? సింపుల్ ఇంట్రెస్ట్. ఈ మొత్తం ఏంటిది? కాంపౌండ్ ఇంట్రెస్ట్. కానీ ఈ 20 ఉంటుంది చూసినావా, ఇది ఒక్కటి సింగిల్గా ఉంటుంది చూసినావా, ఈ సింగిలే ఏంటిది తెలుసా? సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు క్లారిటీగా వచ్చినది. ఇది ఎప్పుడు యూజ్ చేయాలో మీకు అర్థమైంది కదా. ఇదేమో మనకి ఇక్కడ చూడగానే ఈ మెథడ్లోకి వెళ్తే ఇది ఈజీ వస్తుంది అనుకుంటే ఏ విధంగా చేయాలి, ఈ మెథడ్లో ఈజీ వస్తుంది అంటే ఈ మెథడ్లో చేయాలి, లేదు అంటే నేను ఇందాక చెప్పిన ఈ మెథడ్లో చేయాలి. అంతేకాని ఎప్పుడు ఒక ఫార్ములా అనేది పనిచేయదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ 3000 ఉంది అసలు. ప్రిన్సిపల్ ఎంత ఉంది? 3000. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 30%. నాకు సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ కావాలి 2 ఇయర్స్కి. దీన్ని ఇంకా డెట్ షార్ట్ కట్లో నేను చేయగలుగుతాము, కానీ మీకు అర్థం కాదు. 3000 కదా, ఈ 3000లో 30% ఎంత? 3000లో 30% ఎంత? ఎంతమ్మా 30%? 900. అవునా? ఇది 900. అవునా? ఈ 30% మీద, ఈ 900 మీద మళ్ళీ 30% కదా. 30% అంటే ఎంత? 270. ఈ 270 ఏంటి తెలుసా? సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి. నేను ఎగ్జామ్లో ఇగో ఈ సోది అంతా చేయాలి. నాకు ఇదెందుకు? ఇగో ఇది చేయడం ఎందుకు? ఈ భాగం చేయడం ఎందుకు? నేను జస్ట్ నాకు సింపుల్ ఇంట్రెస్టే కదా కావాల్సింది. 3000లో సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్గా, దీంట్లో 30%గా, ఈ 30%లో 900గా, ఈ 900లో మళ్ళీ 30%గా, ఈ 30% వాల్యూ ఎంత? 270. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్. ఎటువంటి ఫార్ములా వేయాల్సిన అవసరం లేదు. చాలామంది స్టూడెంట్స్ కానీ చాలామంది ఫ్యాకల్టీస్ ఏం చేస్తారంటే ఒక ఫార్ములా నేర్పిస్తారు. ఈ ఫార్ములా నేర్చుకోవద్దు. సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఇగో 2 ఇయర్స్కి ఈ విధంగా చేస్తే సరిపోతుంది. సార్ మళ్ళీ మీరు బాగా చెప్పారు సార్, 2 ఇయర్స్కి ఓకే, మళ్ళీ 3 ఇయర్స్కి సార్ ఏదో ఒక ఫార్ములా ఉండాలంటే ఏ ఫార్ములా అవసరం లేదు. 3 ఇయర్స్కి ఒక చిన్న లాజిక్ చెప్తా. 3a + 1 ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. 3 ఇయర్స్కి ఏంటిది? 3a + 1. ఇప్పుడు 3000 రూపీస్కి 30% లెక్క. టైం 3 ఇయర్స్కి. టైం ఎంత? 3 ఇయర్స్కి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? లేదా కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఎంత? ఇప్పుడు నేను చెప్పే మెథడ్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది, సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది, సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ వస్తుంది, మళ్ళీ టోటల్ వస్తుంది, మళ్ళీ సింపుల్ ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. అంటే ఇప్పుడు చెప్పబోయే మెథడ్లో ఏమొస్తుంది తెలుసా? అసలు ఆల్రెడీ ఉంది కదా, అసలు వస్తుంది. ఇంకా ఏమొస్తుంది? సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది. తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్ ప్లస్ అసలు వస్తుంది. అంటే ఇప్పుడు నేను చెప్పే ఈ ఒక్క మెథడ్లో. తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్లస్ అసలు వస్తుంది. మళ్ళీ తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ వస్తుంది. అంటే ఇప్పుడు మనం నేర్చుకునే ఈ ఒక్క మెథడ్లో 1 2 3 4 5 కనుక్కోవచ్చు. ఒక్క దెబ్బకి 5 కనుక్కోవచ్చు. అది ఏంది అంటే చెప్తా చూడండి. ఏంటిది? 3a + 1. ఇప్పుడు మనకి ఎంత రావాలి? 3000 రూపీస్. ఎంత? 30%. అవునా కాదు? ఇగో 30% అంటే ఎంతమ్మా? 30% అంటే ఎంత? 900. ఈ 900 ఎన్ని ఇయర్స్కి? 3 ఇయర్స్ కన్నాం కదా. ఇగో ఇంటూ 3 చేయి. ఈ 3 అనేది ఇగో ఈ పార్ట్ అనేది ఏంటి తెలుసా? సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసింది. ఇది ఒకటి వచ్చేసింది, సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసింది. ఇప్పుడు మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కుందాం. జస్ట్ ఈ 900 మీద 30% కనుక్కోండి. ఈ 900 మీద ఎంత? 30%. 900 మీద 30% ఎంత? 270 ఇంటూ 3. మళ్ళీ దీని మీద 30%. నేను చెప్పిన కదా 3a ఇగో 3a + 1 దీని మీద 30%. 27 3 ఎంతమ్మా? 60 81. అంతే కదా, 81 రూపీస్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇదేంటిది? అసలు. ఇదేంటిది? అసలు. ఇదేంటిది? సింపుల్ ఇంట్రెస్ట్. ఇగో ఇది ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్. ఇది అసలు. అసలుకి ఫస్ట్ పార్ట్ కలిపితే ఏమవుతుంది?
అసలు ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది. అసలుకి సింపుల్ ఇంట్రెస్ట్ ప్లస్ పార్ట్ 2 కలిపితే ఏమవుతుంది? టోటల్ అవుతుంది. ఈ టోటల్ ఏముంటుంది? అసలు ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే అర్థమైంది తెలుసా? 1+2. ఇది ఇదే కదా కాంపౌండ్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ ప్లస్ ఇది. మళ్ళీ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఏంటి తెలుసా? ఇగో జస్ట్ ఈ సెకండ్ పార్టే కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్. అంటే ఇప్పుడు 270 అంటే ఎంతమ్మా? 3 కదా, అంటే 810 ప్లస్ 81 అంతేనా? మొత్తం ఎంత అవుతుంది? 891. ఈ 891 ఏంటిది? సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి. మీరు చాలా జాగ్రత్తగా చూడండి. మళ్ళీ ఇంకొకటి లెక్క తీసుకొని మీకు క్లారిటీ చెప్తా చూడండి. 4000 రూపీస్ మీద 20% లెక్క 3 ఇయర్స్కి. ఓకే, ఇగో 4000 20%, ఫస్ట్ 20% వేయండి. 800 ఎన్ని ఇయర్స్? 3 ఇయర్స్ కాబట్టి ఇంటూ 3. ఇదేమొచ్చింది? సింపుల్ ఇంట్రెస్ట్. ఈ 800 మీద మళ్ళీ 20% 160 ఇంటూ 3, ఇగో 3A ఇంటూ 3. దీని మీద మళ్ళీ 20% 32 అయిపోయి. ఇదంతా ఏంది? సింపుల్ ఇంట్రెస్ట్. ఇదంతా కలిపితే ఏంది? కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇదేంటిది? సింపుల్ ఇంట్రెస్ట్. ఇదంతా కలిపితే ఏంది? కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఈ చిన్న పార్ట్ ఏంది? కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్. ఇంకా అయిపోయింది మీకు. ఈ 3 ఇయర్స్ది ఈ మెథడ్ ఫాలో కావాలి. ఇప్పుడు 3 ఇయర్స్కి మీరు 4000 ఇంటూ 20% 20% వేసుకుంటే చాలా ప్రాబ్లం అవుతుంది. అదే మళ్ళీ మీరు 20% అంటే 1/5 అంటే 1/5 ఇంటూ ఇది ఏమైతే 6 అవుతుంది, ఇది 5 అవుతుంది. దాన్ని 6 క్యూబ్ లెక్క 5 క్యూబ్ లెక్క చేసుకొని మళ్ళీ డిఫరెన్స్ చేసుకుంటే మళ్ళీ క్యాన్సలేషన్ చేసుకుంటే అది ప్రాబ్లం. ఇది చాలా ఒక్క దెబ్బకి అన్నీ వస్తాయి. దీంట్లో జాగ్రత్తగా చూడండి. ఓకేనా? సో మీకు 2 ఇయర్స్కి ఎలా చేయాలో చెప్పిన, 3 ఇయర్స్కి ఎలా చేయాలో చెప్పిన, మళ్ళీ దీనికి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఎలా చేయాలో చెప్పిన. సో ఇప్పుడు ఈ విధంగా చేసుకుంటూ మనం లెక్కను చూసి ఏ విధంగా చేయాలో మనం తెలిస్తే ఇప్పుడు క్వశ్చన్స్ ఎంత ఈజీ ఉంటాయో మీరు ఒకసారి చూడండి. క్వశ్చన్ చూడండి. ఇక్కడ క్వశ్చన్ ఏమిచ్చిండి? ఇక్కడ 380 రూపాయల పైన 4% వడ్డీ రేటుతో సంవత్సరానికి 4% వడ్డీ రేటు సంవత్సర కాలానికి 2 సంవత్సరాల తర్వాత వచ్చే చక్ర వడ్డీ ప్లస్ మొత్తము ఎంత అని క్వశ్చన్ వేసాం. ఏమన్నాడు? మొత్తము ఎంత అని క్వశ్చన్ వేసాం. రైట్, ఇక్కడ చూడండి. ఇప్పుడు నేను దీన్ని 338 ఈ 4% చేసుకుంటే ఇలా 4% ఇలా 4% చేసుకుంటే ఇక్కడ నాకు పాయింట్స్లో వస్తుంది. అవునా కాదు? రెండో క్వశ్చన్ మళ్ళీ నేను 4ని 1/25 లాగా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ నేను 26 పార్ట్స్, ఇక్కడ 25 పార్ట్స్ రాసుకున్నా, మళ్ళీ దీన్ని స్క్వేర్ చేసిన మళ్ళీ నాకు కొంచెం పెద్దగా వస్తుంది. అప్పుడు నేను దీన్ని ఏం చేయొచ్చు? ఈజీగా x ప్లస్ y బై, అంటే చూడగానే ఏ మెథడ్లోకి పోతే నాకు ఈజీ వస్తుందో బ్రెయిన్లో చూసుకోవాలి. అంటే 4% ప్లస్ 4 ఇంటూ 4 నాకు ఇక్కడ ఈజీ అయిపోయింది ఇక్కడ. ఎందుకంటే 8.16% నాకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చింది. అవునా? అసలు ఎప్పుడైనా ఏమవుతుంది? 100%. రైట్, ఇప్పుడు 100%లో జాగ్రత్త వినండి. 100% వాల్యూ 338 అయితే 108.16 వాల్యూ ఎంత? అర్థమైందా? ఇది క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 365.58 అప్రాక్స్ వస్తుంది. ఇప్పుడు వాటికన్నా ఇది కొంచెం బెటరు. అంటే క్వశ్చన్ చూడగానే ఏ విధంగా చేయాలనేది మనకి క్లారిటీ వస్తే సరిపోతుంది. ఇది కూడా మీకు ఆర్ఆర్బీకి వచ్చిన క్వశ్చన్ అమ్మ. అంటే ఒక మెథడ్ని 100 తరీకాలో చేయొచ్చు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ చూడగానే ఏ మెథడ్లోకి వెళ్తే బెస్ట్ వస్తుందో మీరు క్లారిటీగా చూడాలి. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇది చూడండి. సంవత్సరానికి 12.5% వడ్డీ రేటులో 2 సంవత్సరాలకి వచ్చిన చక్రవడ్డీ 2 సంవత్సరాలకు వచ్చిన చక్రవడ్డీ ఎంత అమ్మా? 6800 అయితే అసలు ఎంత అని క్వశ్చన్ వేసిన. ఇక్కడ నాకు దీన్ని x ప్లస్ y ప్లస్ చేస్తే నాకు ఏమవుతుంది? ప్రాబ్లం అవుతుందా? కాదా? ఉన్నదే బైలల్లో ఉన్నది, పాయింట్స్లలో. సో ఈ మెథడ్ నాకు సూటబుల్ కాదు. 12 1/2 అంటే నేను ఎట్లా రాసుకుంటా? నేను 1/8 లాగా రాసుకుంటా. దీన్ని నేను ఏ విధంగా రాసుకుంటా? 9/8 లాగా రాసుకోవచ్చుగా. అసలు ప్లస్
చక్రవడ్డీ, ఇది అసలు. అవునా? దీనికి 2 సంవత్సరాలు అంటున్నాం కాబట్టి మనకి ఎంత అవుతుంది? 81 అవుతుంది. ఇది 64 అవుతుంది. మొత్తం డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ ఉందమ్మా? 17 పార్ట్స్. అంటే ఈ 17 పార్ట్స్ వాల్యూ 6800 అయితే మన క్వశ్చన్ మార్క్ ఏమన్నాడు? అసలు 64 పార్ట్స్ వాల్యూ ఎంత? ఇది 1 ఇది 4 64 4 ఎంతమ్మా? 240 256. సో 256 ఎక్కడ ఉంటే అదే మన ఆన్సర్. అంటే మీరు ఎప్పుడైనా కానీ చూసి ఇప్పుడు ఈ మెథడ్లో చేసినా మీకు ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ మీకు ఇట్లా గీతలు గీస్తే ఇట్లా గీతలు గీయడానికి ఇప్పుడు పాసిబుల్ కాదు ఈ మెథడ్కి. అవునా కదా? అంటే ఇప్పుడు ఇక్కడ 12 1/2 అంటే 1/8. ఓహో, ఇప్పుడు ఈ మెథడ్లోకి వెళ్తే ఇది చాలా ఈజీగా వస్తుంది. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క గొప్పతనం ఏంటి అంటే మనం లెక్క చూడగానే ఆ 4 మెథడ్స్లలో ఏది ఈజీ వస్తుంది. ఎప్పటికైనా కాంపౌండ్ ఇంట్రెస్ట్ 1 లైన్ క్వశ్చన్ లాగానే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. ఇప్పుడు మామూలుగా అయితే నేనైతే ఏం చేస్తా అంటే అసలు అన్నాడు, అసలు 8 పార్ట్స్ తోటి ఏది క్యాన్సిల్ అవుతుందో ఫస్ట్ అది చూసుకొని క్యాన్సిల్ చేస్తూ ఉంటాను. అట్లా కూడా చేయొచ్చు. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది చూడు, గ్రూప్ డి ఆర్ఆర్బి 2018కి వచ్చింది. సంవత్సరానికి 20% చక్రవడ్డీతో 2 సంవత్సరాలకు వచ్చిన మొత్తము అంట. 2 సంవత్సరాలకు వచ్చిన మొత్తము ఎంత? 324 అయితే అసలు ఎంత అని క్వశ్చన్. 2 సంవత్సరాలకు వచ్చిన మొత్తము ఎంత అంటే అసలు నేను 20% నేను ఎట్లా రాసుకుంటా? ఇది 1/5 లాగా. అవునా? ఇది 6/5 లాగా అయితే దీన్ని స్క్వేర్ కదా. అంటే ఇప్పుడు ఇది 36 అవుతుంది, ఇది 25 అవుతుంది. ఇప్పుడు 2 సంవత్సరాలు అంటే 36 వాల్యూ 36 పార్ట్స్ వాల్యూ 324 అయితే 25 పార్ట్స్ వాల్యూ ఇది 1 ఇది 9 25 9 అంటే ఎంత అంటే 225. సో మన ఆన్సర్ ఎంత? 225. ఇది మన అంటే ఇక్కడ మీరు క్వశ్చన్ చూడగానే ఇప్పుడు ఇది x+5 + xy/లో మనకి ఈజీగా వస్తుందా చూస్తే ఇప్పుడు ఇది ఎంత? 20 + 20 + 20 × 20 డివిజిబుల్ బై 100 అంటే ఇది 44% కాంపౌండ్. 100% అంటే 144% వాల్యూ 144% వాల్యూ 324 అయితే 100% వాల్యూ ఎంత? ఇప్పుడు దీనికన్నా ఇప్పుడు ఇదే మంచిగా ఉంది కదా. అంటే ఎప్పుడు ఒక మెథడ్లోకి వెళ్ళొద్దు, ఎప్పుడు అసలు ఫార్ములా బేస్ వాడొద్దు. నేను చెప్పిన ఆ 4 మెథడ్లో ఏది ఈజీ ఉంటే ఆ మెథడ్కి వెళ్ళిపోవాలి. ఎప్పుడు ఈ మెథడు చేయొద్దు, ఎప్పుడు ఈ మెథడు చేయొద్దు, ఎప్పుడు గీతలు గీసుకున్న మెథడు చేయొద్దు. ఇంకోటి నేను 3 ఇయర్స్ చెప్పిన కదా, ఆ మెథడు ఎప్పుడు చేయొద్దు. ఓకేనా? ఒకసారి ఈ మెథడ్ చేయాలి, ఒకసారి ఈ మెథడ్ చేయాలి, ఒకసారి గీతలు గీసే మెథడ్ చేయాలి, ఒకసారి అది. అంటే లెక్కను బట్టి చేయాలి, అదే కాంపౌండ్. అందుకే చాలామంది అందరూ ఒకటే మెథడ్ చేయడం వల్ల కాంపౌండ్ ఇంట్రెస్ట్ కొన్నిటికి సూటబుల్ కాదు. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి అమ్మా, ఇది కూడా గ్రూప్ డికి 2022 రీసెంట్గా వచ్చింది. సంవత్సరానికి 30% చక్రవడ్డీ రేటుతో 3 సంవత్సరాలకి చక్రవడ్డీకి 2000 రూపాయలు ఇచ్చిన 3 సంవత్సరాల తర్వాత వచ్చే చక్రవడ్డీ ఎంత? మొత్తము ఎంత? చక్రవడ్డీతో వచ్చే మొత్తము అడగాలి. ఇక్కడ ఏమంటుండో మొత్తము ఎంత అని క్వశ్చన్ అయ్యాలి, టోటల్ అడుగు. అవునా కదా? నేను ఇప్పుడు మళ్ళీ 3 సంవత్సరాల కంటే ఇప్పుడు 30% అంటే ఇప్పుడు మనము ఏదో చేసుకొని క్యూబ్స్ చేసుకునే బదులు సింపుల్గా చెప్తున్నా కానీ నేను అదే చెప్పినగా 2000 నేను చెప్పిన 3a + 1. అవునా కదా? ఇప్పుడు 2000 దీని మీద 30% అంటే ఇప్పుడు మనకి ఎంత వస్తుంది? 600 వస్తుంది. అంటే ఇవన్నీ ఉంటాయి? 3 ఉంటాయి. ఈ 600 మీద మళ్ళీ 30% అంటే ఎంతమ్మా? 180. ఇప్పుడు ఇక్కడ వచ్చేదే ఇది అనమాట. ఇగో ఈ ప్లేస్ ఇది 1 3 దీని మీద మళ్ళీ 30 ఎంతమ్మా? 54 అయిపోయింది. ఇది ఎంత వచ్చింది? 800 1800 ఇది 540 + 54 అంతే కదా. ఇక్కడ మనకి మొత్తము ఎంత వస్తుంది? ఇక్కడ 1800 2394 + 2000 టోటల్ అడిగిండు కాబట్టి మనకి ఎంత వస్తుంది? 4394 వాల్యూ. లేదు నేను ఇదే చేస్తా అంటే ఇప్పుడు 30%ని మనం ఎట్లా రాసుకోవచ్చు? 3/100 3/10 అంతేనా కదా? ఇప్పుడు దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? 13/10 13/10 అంటే దీన్ని 3 ఇయర్స్గా అంటే ఇప్పుడు నువ్వు 13 క్యూబ్ రాయాలి, 10 క్యూబ్ చేయాలి. మళ్ళీ ఇక్కడ క్యూబ్స్ ఒక్కొక్కసారి మనకి 17 క్యూబ్ అట్లా వస్తుంటాయి. మళ్ళీ ఇది కష్టం బదులు దీని బదులు ఇది ఈజీగా చేయొచ్చు కదా, ఈ ప్రాబ్లమ్ని ఈజీగా చేయొచ్చు కదా. 3 ఇయర్స్ అంటే ఒకటే కాన్సెప్ట్, 3a + 1. ఈ 3a + 1 అన్నది ఇదే కాన్సెప్ట్. ఇగో ఇదే 3a + 1.
ఇదే 3A+1. ఇదేంటి 600. ఇదంతా నేనేం చెప్పిన సింపుల్ ఇంట్రెస్ట్ అని చెప్పిన. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇది ప్లస్ ఇది మొత్తం కలిపితే కాంపౌండ్. ఈ రైట్ సైడ్ ఈ బాక్స్ పెట్టింది ఏంటిది కాంపౌండ్ ఇంట్రెస్ట్. అంటే సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెంట్. ఇప్పుడు ఒకవేళ ఇదే క్వశ్చన్ని 30% వడ్డీ రేటుతో 3 సంవత్సరాలకి 2000 రూపాయలపై చక్రవడ్డీకి 3 సంవత్సరాలలో సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఎంతమ్మా 540 ప్లస్ 54. డిఫరెన్స్ ఎంత 540 ప్లస్ 50 594. ఇది సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్. ఈ ఒక్క చిన్న కాన్సెప్ట్ నేర్చుకోండి. 3 సంవత్సరాలకి ఈ విధంగా చేయండి, చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమంటుండే 4000 రూపాయల మొత్తంపై సంవత్సరానికి 20% వడ్డీ రేటుతో అర్ధ సంవత్సరానికి ఒక్కసారి చక్ర వడ్డీకి లెక్కించగా 3/2 సంవత్సరాలకు వచ్చే మొత్తము ఎంత అర్ధ సంవత్సరానికి. ఇది కూడా ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2022కి వచ్చింది. అర్ధ సంవత్సరానికి అన్నాడు అంటే 3/2 ఇయర్స్ అన్నాడు. నేను ఇయర్స్ అంటే దీన్ని మంత్స్లోకి మార్చుకుంటా ఇంటూ 12. అవునా కదా? ఇది 1 ఇది 6 అంటే మొత్తం ఎంత 18 మంత్స్. అవునా కదా? ఇక్కడ జాగ్రత్త వినండి, అర్ధ సంవత్సరాలు అన్నాడు. ఏమన్నాడు? అర్ధ సంవత్సరం అంటే 18 నెలలకి. ఇప్పుడు సంవత్సరానికి అర్ధ సంవత్సరాలు ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. 18 నెలలకి అర్ధ సంవత్సరాలు ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. మళ్ళీ 24 నెలలకు అర్ధ సంవత్సరాలు ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. అంటే 18 నెలలకి అర్ధ సంవత్సరాలు ఎన్ని ఉంటాయి? 3. అంటే ఇందాక లెక్కలో ఎన్ని ఇయర్స్? 3 ఇయర్స్. ఇక్కడ ఎన్ని టైమ్స్? 3 టైమ్స్. అంటే ఇప్పుడు కాన్సెప్ట్ కూడా సేమ్ అనమాట, 3A+1. ఇప్పుడు సంవత్సరానికి ఎంత అన్నాడు? 20% అన్నాడు. అర్ధ సంవత్సరానికి ఎంత అవుతుంది? 10%. అంటే ఇందాక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 30% తీసుకున్నాం. 30% తీసుకొని ఈ మెథడ్ చేసినాం. ఇప్పుడు అర్ధ సంవత్సరానికి అన్నాడు కాబట్టి 10% తీసుకొని ఈ మెథడ్ చేస్తాం. అసలు ఎంత? 4000. దీని మీద అర్ధ సంవత్సరం అన్నాడు కాబట్టి ఎంత? 10%. అవునా? ఎందుకు 10% వేసిన? అర్ధ సంవత్సరం అన్నాడు కాబట్టి. అంటే ఇది 4000 అంటే 400 ఎంత? 3 టైమ్స్ కదా ఇంటూ దీని మీద మళ్ళీ ఎంత? 400 మీద 10% 40. ఇవెంత? ఇంటూ 3. దీని మీద మళ్ళీ 10%. దీని వాల్యూ ఎంత? 4. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడు? మొత్తము అన్నాడు. 1220 అంటే 120. 1200 ప్లస్ 120 ఎంత? 1320. 1324 రూపాయలు. ఇది ఏంటిది? కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇది 1200, ఇది 120. 120 ప్లస్ 4 124 అంటే 1324 మొత్తము అంటుండు కాబట్టి 4000 ప్లస్ 1324 ఎంత అవుతుంది? 5324 ఆన్సర్. సో మన ఆన్సర్ ఎంత? ఆప్షన్ సి అన్నమాట. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒకవేళ గినుక 24 మంత్స్ ఉందనుకో, అప్పుడు ఎన్ని టైమ్స్? 4 టైమ్స్. సరే అప్పుడు ఏంటి అంటే అప్పుడు ఆ మెథడ్ 6A+4B+3A అది చేయొచ్చు, అది వేరే ఉంటుంది. ఓకేనా? నేను ఫస్ట్ 3 ఇయర్స్ చెప్తా. నెక్స్ట్ వీడియోలో 4 మంత్స్ది 4 టైమ్స్ చెప్తా. ఇప్పుడు 3 టైమ్స్ చెప్పిన. 3 టైమ్స్కి ఒక కాన్సెప్ట్ ఏంటిదమ్మా? 3A+1. అదే 2 టైమ్స్కి అయితే మీకు ఆల్రెడీ చెప్పిన కదా, వాడితే మనం ఏం వాడాలి? x+xy/100 వాడాలి. లేదు అంటే 2 గీతలు గీసుకొని వాడితే సరిపోతుంది. కానీ 3 సంవత్సరాలకి ఇది వాడండి, చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంతకంటే ఈజీగా వేరే విధంగా మీరు నేర్చుకోకండి. క్వశ్చన్ చూడగానే 3 సంవత్సరాలకి. దీంట్లో అయితేనేమో అసలు వచ్చింది, సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చింది, టోటల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చింది. ఇది ఏంటిది? సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ వచ్చింది. అదే నువ్వు ఈ విధంగా చేసుకుంటూ పోతే 11/100 ఇది చేస్తే, క్యూబ్స్ చేస్తే నువ్వు అసలు 100% కనుక్కోవాలి. టోటల్ని మళ్ళీ 221 సంథింగ్ ఏదో కనుక్కోవాలి, 321. మళ్ళీ తర్వాత డిఫరెన్స్ 321, మళ్ళీ అది ఇంటూ చేయాలి. సో ఈ విధంగా చేసుకుంటూ పోతే మీకు చాలా ప్రొసీజర్ అవుతుంది. అదే ఇది ఒక్కటి చేస్తే మనకు అసలు తెలిసిపోయింది, సింపుల్ ఇంట్రెస్ట్ తెలిసిపోయింది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ తెలిసిపోయింది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఎంత? ఇది 124. ఇది కూడా తెలిసిపోయింది. అన్నీ తెలిసిపోతాయి అన్నమాట ఈ ఒక్క మెథడ్లో. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఈ క్వశ్చన్ కూడా ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2021కు వచ్చింది. ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2021కు వచ్చింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒక వ్యక్తి 12,000 రూపాయల చక్రవడ్డీతో డిపాజిట్ చేయగా అది సంవత్సరంలో రెట్టింపు అయ్యింది. సంవత్సరంలో ఎంత అయిందంట? రెట్టింపు అయింది.
5 సంవత్సరాలలో, సరే అమ్మ సంవత్సరంలో కాదు ఇక్కడ ఉండాలి, 5 సంవత్సరాలలో అది రెట్టింపు అయ్యింది. అయితే అదే 15 సంవత్సరాలకి ఎంత మొత్తము అవుతుంది అని క్వశ్చన్ వేసిందమ్మ. ఇక్కడ క్వశ్చన్ ఏమంటుండంటే 5 ఇయర్స్కి డబల్ అయిందంట. అంటే ఇక్కడ 5 ఇయర్స్కి ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఎన్ని టైమ్స్ అయింది? 2 టైమ్స్ అయింది. మనకి దీంతో పని ఉండదు ఎక్కువ. చూడండి మళ్ళీ 15 ఇయర్స్కి ఎన్ని టైమ్స్ అని క్వశ్చన్ మార్క్ అడుగు. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, ఇది 1 ఇది 3 2 3 ఎంత 6 అంటే 12 6 అంటే 6 టైమ్స్ 12 6 ఎంత 72 అని వేసి ఆన్సర్ పెట్టేసి వస్తారు. ఎప్పటికైనా ఆ విధంగా చెయ్యొద్దు, అది రాంగ్. ఇప్పుడు దీన్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి 5 1 5 3 కదా, ఈ 3ని క్యూబ్లో చేయండి అంటే 2 క్యూబ్ అనమాట. అంటే 2 క్యూబ్ అంటే ఎంతమ్మా 8 అంటే 8 టైమ్స్ అవుతుంది. ఎన్ని టైమ్స్ అవుతుంది? 8 టైమ్స్ అవుతుంది. అంటే ఇప్పుడు 12 8 ఎంతమ్మా 96. ఎక్కడైతే 96 ఉంటుందో అదే మన ఆప్షన్. నేను జీరోస్ తీసి పక్క పెట్టాను. అంతేకాని 2 1 5 1 5 3 5 3 అంటే 2 3 6 ఇక్కడ 6 టైమ్ క్యూబ్ వేయాలి. ఒకవేళ ఇక్కడ 4 ఉందనుకో 2 పవర్ 4, ఇక్కడ 5 వచ్చిందనుకో 2 పవర్ 5. ఆ విధంగా చెయ్యాలి, గుర్తుపెట్టుకోండి. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు, 2000 రూపాయలపై 20% చక్రవడ్డీతోటి 20% చక్రవడ్డీతోటి అర్ధ సంవత్సరం వడ్డీ రేట్ తోటి, అర్ధ సంవత్సరం అంటే సంవత్సరానికి అర్ధ సంవత్సరం వడ్డీ రేట్తో 18 నెలల తర్వాత వచ్చే చక్రవడ్డీ ప్లస్ అసలు ఎంత అంటే అంటే ఏమంటుండో టోటల్ ఎంత అని క్వశ్చన్ అడు. ఇది ఆర్ఆర్బి ఏఎల్పికి 2018కి వచ్చింది. సేమ్ అమ్మ, అర్ధ సంవత్సరం అంటే ఇది ఎంత పర్సెంట్? 10%. అవునా కదా? 18 months అంటే ఎన్ని టైమ్స్ అమ్మ? 3 టైమ్స్ అయిపోయింది. 3 టైమ్స్ అంటే మీకు ఆల్రెడీ చెప్పిన కదా ఏ విధంగా చేయాలి. 3a + 1 అంతే కదా. 2000 ఎంత పర్సెంట్? 10%. 10% అంటే ఎంతమ్మా? 200. ఇవి ఎన్ని టైమ్స్ ఉంటాయి? 3 టైమ్స్ ఉంటాయి. మళ్ళీ 200 మీద మళ్ళీ ఎంత పర్సెంట్? 10%. అంటే ఇవి ఎంత ఉంటుంది? 20. ఇవి ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. దీని మీద మళ్ళీ 10%. ఎంత? 2. ఇది లాస్ట్కి ఈ 1 ఇదన్నమాట. ఇప్పుడు మొత్తం ఎంత? 2660 2000 + 600 + 60 + 2 అంటే ఎంత ఇస్తుందమ్మా? 2662. సో ఆన్సర్ ఎంత ఉంది? 2662. ఆప్షన్ నెంబర్ బి. ఈ విధంగా చేయాలి. మీకు 3 టైమ్స్ చూసారా ఎంత ఈజీగా ఉందో. మళ్ళీ ఇప్పుడు క్యూబ్స్ చేసుకుంటే చాలా ఈజీ, చాలా కష్టమైంది. ఒకవేళ డిఫరెన్స్ అడిగితే అర్థం ఎంతమ్మా? డిఫరెన్స్ అంటే ఎంతమ్మా? 62. ఒకవేళ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఎంతమ్మా? 600. అంటే మనకి ఒకవేళ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగితేనేమో ఎంతమ్మా? 662. ఇక్కడ చూడండి, ఇదేంటిది? సింపుల్ ఇంట్రెస్ట్. ఇదేంటిది? సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్. ఇదేంటిది? మొత్తం కలిపితే కాంపౌండ్ ఇంట్రెస్ట్. అంటే ఇదేంటిది? అసలు మొత్తం. అంటే ఈ ఒక్క మెథడ్తో సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి, సింపుల్ ఇంట్రెస్ట్తో మొత్తము, కాంపౌండ్ ఇంట్రెస్ట్తో మొత్తం, ఎన్ని అంటే అన్ని మెథడ్స్ వస్తాయి. దీంట్లో ఏది అడిగినా మనం చేయొచ్చు. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, 3000 రూపాయలపై సంవత్సరానికి 12% వడ్డీ రేట్ చొప్పున, సంవత్సరానికి 12% వడ్డీ రేటుతో చక్ర వడ్డీ ప్రకారము 2 సంవత్సరాలలో వచ్చే మొత్తము ఎంత? మొత్తము అంటున్నాము 3000 రూపాయలపై. అంటే దీన్ని నేను భిన్నాలలోకి మార్చుకుంటే నాకు పాయింట్స్లలో వస్తుంది. దీన్ని నేను 12% రాసుకుంటాను. ఇది 12%. అవునా కదా? ఇదెంత? 360. ఇదెంత? 360. అవునా? ఈ 360 మీద మళ్ళీ ఎంత? 12%. అంటే ఇప్పుడు 360 + 72 ఎంత వస్తుంది మనకి? 4432 వస్తుంది. అంటే 43.2. రైట్ అరా? మొత్తం ఎంత వస్తుంది? 43.2. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటుండు? మొత్తము ఎంత? 3000 360 + 360 ఎంత? 720. అంటే 3720 ప్లస్ ఎంతమ్మా? 43. అంటే 3763.2. సో మన ఆప్షన్ ఎక్కడ ఉందమ్మా? ఆప్షన్ నెంబర్ పాయింట్స్లలో వచ్చేసింది. అంటే నాకు క్వశ్చన్ చూడగానే ఏ మెథడ్లోకి వెళ్తే నాకు ఈజీ ఉంటుంది. ఇప్పుడు నువ్వు x + y xy/100 చేస్తే నీకు కొంచెం ప్రాబ్లం అవుతుంది. 12%ని ఇట్లా బై 100 వేసుకొని చేసినా, ఇది చేసినా, మళ్ళీ దీంట్లో స్క్వేర్ చేసినా మళ్ళీ అది ప్రాబ్లం అవుతుంది. దీన్ని క్యాన్సిల్ చేసి స్క్వేర్. ఇది చాలా ఈజీ కదా. అంటే అదే చెప్తున్నా, లెక్కను చూసి ఏ మెథడ్లో వెళ్ళాలి, ఏ మెథడ్లోకి వెళ్తే మనకి ఈజీ వస్తుంది.
2 ఇయర్స్కి ఏ మెథడ్లో వెళ్తే మనకి ఈజీ వస్తుంది, 3 ఇయర్స్కి ఏ మెథడ్లో వెళ్తే ఈజీ వస్తుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఏ విధంగా చేస్తే ఈజీ వస్తుంది అనేది మీకు లెక్కను చూస్తే తెలిస్తేనే మీరు కాంపౌండ్ ఇంట్రెస్ట్ చాలా అంటే చాలా ఈజీగా చేస్తారు. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇది చూడండి, ఇది కూడా ఆర్ఆర్బి ఎన్టీపీసీకి వచ్చింది. అసలు 1500 పైన 2 సంవత్సరాలకి కొంత సాధారణ వడ్డీతోటి 1800 అయింది. ఎంత అయిందంటమ్మా? 1800. అంటే ఎంత పెరిగింది? 300 పెరిగింది. అవునా కదా? అయితే వడ్డీ 5% పెరిగితే అదే కాలానికి వచ్చే మొత్తము ఎంత? చాలామంది ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇయ్యలే. నేను ఒకడికి 1500 ఇచ్చిన ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్టో తెలియదు నాకు 2 సంవత్సరాలు అయ్యేసరికి 1800 అయింది. ఒకవేళ వేరేడికి 5% అదే రేటుతోటి అదే కాలానికి 5% ఎక్కువ ఇస్తే నాకు ఎంత ఎక్కువ అవుతుంది అని క్వశ్చన్ వేస్తుంది. చాలామంది ఏం చేస్తారు తెలుసా? దీన్ని ఏం చేస్తారు, మళ్ళీ 2 ఇయర్స్కి 300 అయితే 1 ఇయర్కి ఎంత? 150 అవుతుంది. 1500 అసలు అయితే 100% అయితే 150 ఎంత? ఇది 1 ఇది 0 క్యాన్సర్, ఇది 10%. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. ఇప్పుడు 5% ఎక్కువ చేసింది అంటే ఇప్పుడు ఎంత? 15%. మళ్ళీ 1500లో 15% వాల్యూ ఎంతనో ఎంత అవుతుంది? 75 రూపీస్. 2 ఇయర్స్ కంటుంది కాబట్టి 150 ఎక్స్ట్రా. అంటే ముందు వచ్చిన దానికంటే 150 ఎక్స్ట్రా. అంటే ఇప్పుడు 1800 వచ్చింది ముందు, ఇప్పుడు 150 ఎక్స్ట్రా. 150 ఎక్స్ట్రా అంటే ఇప్పుడు ఎంత అవుతుంది? 950. సో ఈ విధంగా చేసుకుంటూ పోతారు. అసలు ఇదంతా మనకి వేస్ట్, ఇదంతా చేయాల్సిన అవసరము లేదు. చాలామంది ఇక్కడనే పప్పులో కాలేస్తారు. నేనేమంటున్నా అంటే 5% ఎక్స్ట్రా కదా, ప్రతి సంవత్సరానికి 5% ఎక్స్ట్రా. 2 ఇయర్స్కి ఎంత ఎక్స్ట్రా అవుతుంది? 10% ఎక్స్ట్రా. అంటే ఇప్పుడు నాకు ఎక్స్ట్రా ఎంత వస్తుంది? 10% ఎక్స్ట్రా. అంటే 1500లో 10% వాల్యూ ఎంతమ్మా? 150 ఎక్స్ట్రా వస్తుంది. ఇది ఎక్స్ట్రా. అవునా కదా? ఫస్ట్ ఎంత వచ్చింది? 1800 వచ్చింది. ఇప్పుడు ఎంత వచ్చింది ఎక్స్ట్రా? 1500 వచ్చింది. ఇప్పుడు నాకు టోటల్ ఎంత వస్తుంది? 1950 రూపీస్ వస్తుంది. ఇప్పుడు అర్థమైందా? ఒకవేళ చాలామంది స్టూడెంట్స్ ఈ 1500 100% అయితే 150 ఎంతనో కనుక్కొని మళ్ళీ ఈ 150ని 1500లో మళ్ళీ 15% కనుక్కొని దీన్ని 75 రూపీస్ వస్తుంది ఇంటూ 2 150 వేస్తారు. దీనికి మళ్ళీ ఇది కలిపి ఈ సోది భారతం అంతా చేసే బదులు జస్ట్ ఇది 5 2s అని చేస్తే మనకి ఓకేనా? మీకు ఇప్పుడు వరకు నేను చెప్పిన వీడియోలో మొత్తం మనకి ఏం వచ్చినాయమ్మా? 2 ఇయర్స్కి సంబంధించి, 3 ఇయర్స్కి సంబంధించి, అర్ధ సంవత్సరము హాఫ్ ఇయర్కి సంబంధించిన లెక్కలు చెప్పాం. మనం నెక్స్ట్ వీడియోలో సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ వాటి గురించి మనకి తెలుసుకుందాం. సో ముందుగా మీరు చేయాల్సింది ఏంటి అంటే మన యాప్ టార్గెట్ కాకి అనే యాప్ ప్లేస్టోర్కి వెళ్ళండి, డౌన్లోడ్ చేసుకొని మీకు తెలుసు కదా 99 రూపీస్కే మొత్తం కోర్స్ అనేది ఉంది మనకి గ్రూప్ డీకి సంబంధించి. ప్లేస్టోర్కి వెళ్ళి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సింబల్ ఇది ఉంటుంది గుర్తు. ఓకేనమ్మా? థ్యాంక్ యూ వెరీ మచ్. అందరు స్టూడెంట్స్కి ఆల్ ది బెస్ట్. ఏ ఎగ్జామ్ రాసినా ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ.